హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వచ్చేసాము అనేసి. ఇక నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ తర్వాత రోజు ఉదయాన్నే వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు ఉదయాన్నే ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత శంకుపూల కషాయం కాద్దామనేసి ఇక్కడ శంఖం పూలను అయితే అమ్ముకో వస్తుంది. పరగడుపునే శంఖం పూలతో కషాయం కాసుకుని తాగితే చాలా మంచిదంటండి. ఇదిగోండి, శంఖం పూలు అంటే శివునికి కూడా చాలా ఇష్టం అంట. చూడడానికి కూడా చాలా బాగా కనపడతాయి. ఈ రోజుల్లో నేను చూసినంత వరకు చాలామంది ఇంటి దగ్గర ఈ శంఖం పూల పాదైతే ఉంటుందండి. ఇంతకుముందు ఒక వీడియోలో అమ్మవారి ఇంటికి వచ్చినప్పుడు నేను శంఖం పూల కషాయం కాస్తే ఆ వీడియోకి చాలామంది అడిగారండి, శంఖం పూలు ఆ మొక్క ఎక్కడ దొరుకుతుంది అనేసి. శంఖం పూల పాదికి ఇదిగోండి, గోరు చిక్కుడుకాయలు ఆ టైప్లో ఉంటాయి, కాయలు కాస్తాయి. కాయ బాగా ఎండిపోయిన తర్వాత విత్తనాలు తీసి మనం మొక్క నాటామనుకోండి, చాలా సింపుల్గా ఈ మొక్కలు అయితే వచ్చేస్తాయి. ఇంతకు ముందేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గేటుకి రెండు వైపులా శంఖం పూల మొక్కలు అయితే ఉండేవి. అవి తీసేసిన తర్వాత ఆ విత్తనాలు పడిపోయి మళ్ళీ ఇప్పుడైతే శంఖం పూల పాదు పాకేసింది. నా చిన్నప్పుడు కూడా మా ఇంటి దగ్గర శంఖం పూల పాదు ఉండేది. అప్పుడైతే ఈ పువ్వుల గురించి వాటి గురించి మనకి అంత ఐడియా అయితే ఏమి ఉండేది కాదు. ఇంకా శంఖం పూల్లో రెండు రకాల కలర్స్లో పోస్తాయండి శంఖం పూలు. ఒకటేమో బ్లూ కలరు, ఇంకోటి ఏమో వైట్ కలరు. నాకు తెలిసినంత వరకు ఈ రెండు కలర్సే తెలుసు. ఇంకా కషాయం కాసుకుని తాగితే హెల్త్కి కూడా చాలా మంచిది అనేసి ఈ మధ్యకాలంలో తెలిసింది. ఇంకా అప్పటి నుంచి అమ్మ కాస్తుందంట, మేము వచ్చినప్పుడు కూడా కాసుకుని తాగుతాము. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు శంఖం పూలని ఆ నీటిలో వేసేసి ఒక మరుగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసామనుకోండి, శంఖం పూల కషాయం అయితే రెడీ అయిపోతుంది. కషాయం అలానే తాగేయచ్చు, లేదంటే కొంచెం హనీ వేసుకున్నాం అనుకోండి తాగడానికి బాగానే ఉంటుంది. అంత తాగలేనంత డిఫరెంట్గా ఏమి ఉండదు, కానీ రోజు అలవాటు చేసుకున్నామంటే అలవాటు అయిపోతుంది. ఇలా ఈరోజు ముందుగా శంఖం పూల కషాయం తాగేసి ఆ తర్వాత అమ్మ దోశలు వేసింది. టిఫిన్ కూడా చేసేసిన తర్వాత ఇప్పుడు వంట విషయంలోకి వచ్చేస్తే, నేను మా ఇంటి దగ్గర నుంచి పచ్చి జీడిపప్పు తీసుకొచ్చానండి. పచ్చి జీడిపప్పు అంటే ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు కదండి. సీజన్లో గింజలు బాగా ఎక్కువగా కాసినప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి, పూత నుంచి పిండి దిగిన తర్వాత గింజ తయారవుతూ ఉండగా ఇదిగోండి ఇలా పచ్చిగా ఉన్నప్పుడు మనం కోసుకుని మనం కూరల్లో అయితే వేసుకోవచ్చు. అదే గింజ తయారైపోయింది అంటే కింద ఉన్న గింజ ఏమో ఎండిపోతుంది, పైన ఉన్న ఆ కాడేమో పండులా తయారవుతుంది. ఇంకా ఇలా పచ్చిగా ఉన్నప్పుడే కోసుకుని తింటే అదే పచ్చి జీడిపప్పు అండి. అంటే సీజన్లో గింజలు బాగా ఎక్కువగా దొరుకుతున్నప్పుడు గింజలు బాగా కనపడుతున్నాయి కదా అనేసి ఒకరోజు నేను వీడియో అయితే తీసుకున్నాను. ఈ వీడియోని తీసేటప్పటికి నా దగ్గర కొత్త ఛానల్ లేదు, అసలు కొత్త ఫోన్ కూడా లేదండి. వీడియో తీసాను అన్న గుర్తు కూడా నాకు అసలు లేదు. అందుకని ఇప్పటివరకు ఏ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకోలేదు. ఇప్పుడు ఏంటంటే ఇంకా పచ్చి జీడిపప్పు గింజల సీజన్ కూడా అయిపోతుంది కదా. ఈరోజు ఎలానో పచ్చి జీడిపప్పుతోనే కూర వండుతున్నాం కదా, అసలు అవి చెట్టుకి ఎలా కాస్తాయి, వాటిని ఎలా కట్ చేస్తాము, ఎలా తీసి వండుకోవాలి అనేదంతా కూడా వీడియోలో షేర్ చేద్దాము అనేసి ఈ క్లిప్ని అయితే యాడ్ చేస్తున్నానండి. అసలు ఇప్పుడైతే ఈ వీడియో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నదేనండి, కాకపోతే పచ్చి జీడిపప్పు ఆ క్లిప్ మాత్రం యాడ్ చేశాను. పచ్చి జీడిపప్పుని తీసుకొచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా రెండు బద్దల్లా కట్ చేసేసుకుని లోపల ఉన్న జీడిపప్పుని అయితే ఇలా బయటకు తీసేసుకుని వెంటనే నీటిలో వేసేసామనుకోండి పప్పు నానుతుంది. అప్పుడు నానిన తర్వాత కూడా పైన ఇంకొక లేయర్ వస్తుంది, ఆ లేయర్ని కూడా తీసేసుకుని అప్పుడు మనం కూర వండుకోవాలి. పచ్చి జీడిపప్పు కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మర్చిపోకుండా మనం చేతికి ఆయిల్ రాసేసుకోవాలండి, లేదంటే చెయ్య పైపొర అనేది ఊడిపోతుంది. చేతికి ఆయిల్ రాసుకోవడం మాత్రం అసలు మర్చిపోకూడదు. పచ్చి జీడిపప్పు పొలంలో ఎలా కాస్తుంది, తీసుకొచ్చిన తర్వాత కట్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది అయితే ఇప్పటివరకు చూపించానండి. లాస్ట్ వీడియోలో కూడా నేను పొలం వెళ్ళొచ్చాము, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామనేసి చెప్పాను కదా. ఆ రోజు ఏంటంటే చెట్టుకున్న పచ్చి గింజలన్నీ కూడా రాలగొట్టేశారు మా మావయ్య. ఆ తర్వాత ఏమో మొలకలు వచ్చేసిన గింజలు ఇవన్నీ కూడా అమ్మమ్మ కట్ చేసి ఇచ్చేసింది. ఆ పప్పు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి వండేటప్పటికి 2 రోజులు అయింది కాబట్టి కొంచెం పప్పు కలర్ అనేది చేంజ్ అయింది.
ఈరోజు పచ్చి జీడిపప్పుతో మామిడికాయ వేసి అసలు ఎటువంటి మసాలాలు కానీ ఏమీ వేయకుండా చాలా సింపుల్గానే కూర వండేస్తున్నామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఆ రెండింటిని కొంచెం పసుపు, ఉప్పు వేసి మగ్గించేసాను. ఆ తర్వాత ఏమో టమాటాని కూడా కట్ చేసి వేసేసాను. టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత పచ్చి జీడిపప్పును కూడా వేసి కాసేపు నూనెలో పచ్చి జీడిపప్పును కూడా మగ్గించేసిన తర్వాత ఇప్పుడు మనం వాడే కారం ఘాటుని బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేమైతే 2 స్పూన్ల కారాన్ని కూడా వేసేస్తున్నాము. మామిడికాయ వేస్తున్నాం కాబట్టి పులుపు వేస్తున్నాం కదా, కొంచెం కారం కూడా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ముక్కలు మునిగేలాగా కొన్ని నీళ్ళను కూడా వేసేసుకుని నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని ఇంకాసేపు ఉడికించామనుకోండి, కూర రుచి మాత్రం చాలా బాగుంటుందండి. మనం మసాలాలంటే ప్రతి దాంట్లోనూ వేసేసుకున్నాం, కానీ ఒక్కోసారి ఇదిగోండి ఇలా సింపుల్గా చేసుకున్న కూరలే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. మసాలాలని, ఆ గ్రేవీస్ అని ఇవని అన్నీ వేసే కంటే చాలా సింపుల్గా వండుకునే కూరలే టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి మామిడికాయలో టెంకను కూడా ఇందులోనే వేసేసాము. ఇంకాసేపు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా పచ్చి జీడిపప్పు మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అలా వంట అయిపోయిన తర్వాత నానమ్మ ఏం చేస్తుందని చూడడానికి వచ్చేసరికి, ఏం చేస్తున్నావు నానమ్మ అని అడిగేసరికి బియ్యాన్ని కలుపుతున్నాను అనేసి అంది. బియ్యం కలపడం ఏంటి అని చూసేసరికి అండి, ఇక్కడ సోనా మసూర్ బియ్యమును ఇంకా రేషన్ బియ్యము రెండింటిని కూడా కలిపేసుకుంటుందంట ఇలా నానమ్మ. నానమ్మ ఒక ఆవిడే ఉంటుంది కాబట్టి 5 కేజీల రేషన్ బియ్యం ఇస్తారు. 5 కేజీల రేషన్ బియ్యానికి 5 కేజీల సోనా మసూర్ బియ్యం కూడా కలిపేసి ఇలా పక్కన పెట్టేసుకుంటాను. ఇలా అన్నం వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రేషన్ బియ్యం ఒకటైనా కానీ అన్నం కొంచెం మెత్తగా అయిపోయినట్టు అలా ఉంటుంది కదా, అలా కాకుండా రెండు కలిపి వండుకుంటే బాగుంటుంది. ఇది వరకేమో అలానే తినేసేవాళ్ళము, ఇప్పుడేమో నేను ఇలా కలుపుతున్నాను అనేసి చెప్పింది. ఒక ప్యాకెట్ బియ్యం తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే అదొక 5 నెలల వరకు వచ్చేస్తుందంట. ప్రతి నెల అదొక 5 కేజీలు ఇదొక 5 కేజీలు కలిపేసి పక్కన పెట్టుకుంటాను. చాలా రోజుల వరకు వచ్చేస్తుంది. ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది అనేసి చెప్పింది. ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో అనేసి ఈ విషయం కూడా చెప్తున్నానండి. అంటే రేషన్ బియ్యాన్నే వండామంటే అన్నం కొంచెం చిమిడిపోయినట్టు అయిపోతుంది. అదే మరి ప్యాకెట్ బియ్యం వాడాలి అన్నా ఎక్కువ బియ్యం పట్టేస్తాయి కదా, అలా కాకుండా రెండు కలిపి సమానంగా వండుకుంటే అన్నం బాగుంటుందంటండి. ఇలా ఈరోజు మధ్యాహ్నం జీడిపప్పు మామిడికాయ ఈ కూరతో భోజనం అయిపోయిన తర్వాత నానమ్మ దగ్గర కాసేపు, అమ్మ మిషన్ కుడుతుంటే కాసేపు, ఇలా అసలు టైమే తెలియకుండా ఈవినింగ్ అయిపోయిందండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద పునుగులు వేస్తాను అనేసి ఇప్పుడు ఈ పనినైతే మొదలుపెట్టింది అమ్మ. ఇడ్లీ పిండిలో ఉల్లిపాయ ముక్కల్ని కలిపేసి పునుగుల్లా వేసేసుకోవడమే. పునుగులు కాదండి, పొంగనాల పెనం కదా ఇది, పొంగనాల్లా వేసేసుకోవడమే. ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఏదైనా మనకి ఇంట్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్తోనే ఈ పొంగనాలు అయితే వేసుకోవచ్చు. పిండిలో ఉల్లిపాయ ముక్కలు కలిపేసుకుని ఇలా వేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గాను అయిపోతుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుంది. మనం ఎంత తక్కువ ఆయిల్ వేసినా ఆయిల్ అందులో అలానే ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అని ఒక్కోసారి అమ్మ ఇలానే వేస్తుందంట. అంటే లాస్ట్ టైం కూడా నేను రానప్పుడు పిల్లలు వచ్చారు కదా, అప్పుడు కూడా ఇలానే వేసుకునేవారంట. ఈరోజు పిల్లలు అడిగారు అనేసి పొంగనాలు అయితే వేసింది. పిల్లలు ఈరోజు పెద్ద ప్లాన్ వేశారండి. అలా అమ్మమ్మతో పొంగనాలు వేయించుకుని ఇలా అంటండి టేబుల్ బయట పెట్టేసుకుని ఇదంట క్యాండిల్ లైట్ డిన్నర్ అంట. మరి అంటే కార్టూన్ ఛానల్స్ వస్తాయి కదా, అందులో అక్కడ చూసుంటారు. ఇది వరకు కూడా ఒకసారి ఇలా టేబుల్ బయటేసి అక్కడే భోజనం చేద్దామనేసి టేబుల్ బయటికి తీసుకొచ్చేసారు. అప్పటి నుంచి మళ్ళీ ఈరోజు క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దామమ్మా అనేసి మొత్తం టేబుల్, వాటర్ బాటిల్స్, పునుగులు అన్నీ కూడా తీసుకొచ్చేసారు. ఇంకా అవైతే పిల్లలు ఇలా తింటున్నారు. పక్కంటే వేసుకొని ఓ పక్కన స్పూన్తో కాదు చేతితో తినండి. క్యాండిల్ లైట్ డిన్నర్ తెలుగు. క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే ఇక్కడ క్యాండిల్ పెట్టుకుంటారు కదా నైట్ టైం. క్యాండిల్ పెట్టాలా? పెట్టక్కర్లేదు, నైట్ టైం మీద పెట్టాలి. చేతితో తినండి రా. అలా తినచ్చా? చేతితో తినేచ్చు కదా. నా పక్క
వద్దు ఇలా కూర్చో. సాయంత్రం పూట చల్లటి వాతావరణంలో ఇలా బయట స్నాక్స్ అయితే తినేసాము. ఇంకా చీకటి పడిన తర్వాత ఇక్కడ అమ్మ నానమ్మ వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే మొక్కల్లోనండి ఒక గొయ్యను తవ్వేసుకుని అందులో కూరగాయలు వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ అంతా వేసేసి పైన మట్టి వేసేస్తుందంట అమ్మ. మా ఇంటి దగ్గర కూడా ఇలానే చేస్తాము అనేసి మీకు లాస్ట్ వీడియోస్లో నేను చెప్పానండి. మొక్కలు బలంగా కూడా పెరుగుతాయి. కోడిగుడ్డు పెంకులు కానీ కూరగాయలు వేస్ట్ కానీ అలాంటిది ఏది ఉన్నా కానీ ఇదిగోండి ఇలా గొయ్యి తీసేసి పైన ఒక మూత వేసేసి ఆ గోతిలోకి ఇలా వేసేస్తుందంట అమ్మ. ఇంకా అది ఫుల్గా నిండిపోయిన తర్వాత పైన మట్టి వేసి కప్పెట్టేసామనుకోండి పక్కన ఉన్న మొక్కలకి కూడా చాలా బలం వస్తుందండి. మొక్కల ఎదుగుదల బాగాలేదు, మట్టి బాగాలేదేమో అనేసి అనుకుంటాం కదండి. మట్టి ఎలాంటిదైనా కానీ మనం వాటిని శ్రద్ధ చేసే విధానాన్ని బట్టి కూడా మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. కూరగాయలు వేస్ట్ వేయడం వల్ల మాత్రం మొక్కలు చాలా బలంగా వస్తాయండి. ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అసలు టైమే తెలియకుండా మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే ఇలా గడిచిపోయిందండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి.